మీ నాన్నగారు హర్ష కుమార్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని విమర్శించారు. ఇప్పుడు మీరు ఆయన ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు మొత్తం ఆ ఫ్యామిలీ మీద ఎక్కడ మీకు తేడా వచ్చింది? అది ఈ తేడా ఏం లేదండి. ఆ! మేము టు బి ఫ్రాంక్ పల్లం రాజు గారు మా ఇంటికొచ్చి అరెస్ట్ అయిపోయిన తర్వాత హర్ష్ కుమార్ గారు, అంటే రాహుల్ హర్ష కుమార్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఆ టైం దగ్గర నుంచి హ్మ్. ఇప్పటికి కూడా ఇంకా హర్ష కుమార్ గారు ఆ ఫ్యామిలీ మీద పడుతూనే ఉన్నారు కదా! అదే చెప్తున్నాను వినండి. హ్మ్. మే అంటే ఇప్పుడు అంటే అప్పుడు ఇందాక చెప్పాను. లేటెస్ట్‌గా షర్మిల గారి ఆ! మీద కూడా అది విమర్శలు. అంటే విషయం ఏంటంటే మేము 2019లో చంద్రబాబు నాయుడు గారు టికెట్ మాకు డినై చేసిన తర్వాత మమ్మల్ని చి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాను. కలిసారు. కలిసాను. హ్మ్. కలిసి అన్న టీడీపీలో టికెట్ అనుకున్నాం. హ్మ్. బట్ టీడీపీలో మాకు టికెట్ రాలేదు. హ్మ్. కార్యకర్తలు మటుకు డాడీ మీరు ఏ పార్టీకి ఇష్టమైతే ఆ పార్టీకి వెళ్ళిపోండి. హ్మ్. నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పేసారు. అన్న తర్వాత ఇమీడియట్గా శిరోమండలం కేసు. హ్మ్. టు బీ ఫ్రాంక్ జగన్ దళితులకి మంచి చేస్తాడేమో వెయిట్ చేద్దామని ఆలోచించాం మేము కూడా. వెంటనే శిరోమండలం కేసు. కరోనా వచ్చింది. డాక్టర్ గారిని చంపేశారు. హ్మ్. అలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దళిత జాతిని సర్వనాశనం చేయడం మొదలుపెట్టారు. పూర్తిగా సర్వనాశనం చేయడం మొదలుపెట్టారు. పడుతున్నాడు వెయిట్ చేద్దాం ఆగు, వెయిట్ చేద్దాం ఆగు, వెయిట్ చేద్దాం ఆగు అనుకుంటున్న మూమెంట్లో ఆరోగ్యశ్రీ రూపకర్త కొప్పుల రాజు గారు మా నాన్నగారికి ఫోన్ చేసి హ్మ్. అద్భుతమైన పోరాటాలు చేస్తున్నారు హర్ష్ కుమార్ గారు, నేను అన్నీ చూస్తున్నాను, ఒకసారి మీరు రాహుల్ గాంధీ గారి ఇంటికి రండి అన్నారు. హ్మ్. నేను మా తమ్ముడు మా నాన్నగారు రాహుల్ గాంధీ గారి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే కరోనా అయ్యింది. నాన్నగారు కూడా ఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని బాగానే ఆరోగ్యంగా బయటకు వచ్చారు. పల్లం రాజు గారు వచ్చి మీరు రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు గారు హర్ష్ కుమార్ గారు అని చెప్పారు. మాకన్నా ముందే కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. ఆయన కూడా రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వండి. కొప్పుల రాజు గారు మటుకు లేదు, స్టేట్ జనరల్ సెక్రటరీతో రాయమండ్రిలో మీటింగ్ పెట్టి జాయిన్ అయ్యారు కానీ హర్ష్ కుమార్ గారు నా మాట మీద గౌరవంతో మీరు రాయమండ్రిలో మీటింగ్ పెట్టండి అని అడిగితే హ్మ్. అప్పట్లో కరోనా మూమెంట్లో ఒక మనిషి దగ్గరికి వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితిలో ఒక 5,000 మందితో మీటింగ్ పెట్టి మేము జాయిన్ అయ్యాం. హ్మ్. తర్వాత అమాన్ చాండీ గారు మాకు భారత్ జోడో యాత్రలో ఒక అసైన్మెంట్ ఇచ్చారు. 10 సంవత్సరాల నుంచి అపోజిషన్లో ఉండి ఎంత డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయో మీకు తెలుసు. అయినప్పటికీ కూడా బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి జోడో యాత్రను కూడా సక్సెస్ చేసాం. మేము ఇన్ని పోరాటాలు చేస్తున్నాం, ఎక్కడన్నా దళితుల మీద దాడులు జరుగుతుంటే వెళ్తున్నారు, లేకపోతే నాట్ జస్ట్ బీయింగ్ దళిత్ కమ్యూనిటీ, మనం ఒక పేద బ్రాహ్మణ కుటుంబాన్ని మీద దాడి జరిగినప్పుడు కూడా వెళ్ళి 70 రోజులు జైల్లో ఉండి వచ్చారు మా నాన్నగారు. హ్మ్. ఇంత కష్టపడి మేము ఇన్ని పాలిటిక్స్ అంటే ఇలా ఫాస్ట్గా ఉండి ఒక పిసిసి ప్రెసిడెంట్ రేస్లో ఉంటే ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి షర్మిల గారిని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం. పోనీ ఆవిడేమన్నా జాయిన్ అయ్యే ముందు కాంగ్రెస్ పార్టీకి సారీ చెప్పారా? మా నాన్నని చంపేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బయటకు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ ఎందుకు వేశారని సోనియా గాంధీ గారిని అడిగాను. మరి అప్పుడు సోనియా గాంధీ గారు కూడా ఏమ్మా మీ నాన్న రాజశేఖర రెడ్డిని చంపేసింది నేనే, నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు, నువ్వు రేపు బయటికి వెళ్ళి ముందు సారీ చెప్పు కాంగ్రెస్ పార్టీకి అని అనలేదు. కాంగ్రెస్ పార్టీ ఆవిడ విజ్ఞతకు వదిలేసింది. అయినా కాంగ్రెస్ పార్టీ ఆయన జాయిన్ చేశారు. అంటే శ్రీరాజ్ గారు మీరు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ టికెట్ ట్రై చేశారు. తర్వాత మళ్ళీ జగన్ గారిని కలిసామని చెప్పారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు టీడీపీ. ఇవన్నీ చూస్తుంటే ఒక క్రెడిబిలిటీ ప్రశ్న రాదంటారా? అంటే టికెట్ కోసం ఏ పార్టీకైనా వెళ్తారు వీళ్ళు అనేది. అసలు మేము ఏ పార్టీలో ఉన్నామండి ఇంకా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కేర్ ఆఫ్ ప్లాట్ఫామే మీరు. అంటే పార్టీ పొలిటికల్ గా మనం చూస్తే దట్ ఈస్ అ వరస్ట్ స్టేట్మెంట్. అంటే పొలిటికల్ గా అంటే ప్లాట్ఫామ్ ఏం లేదు కదా. డూ యూ థింక్ అన్ యాక్టివిస్ట్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్? అలా అని చెప్పి మీరు ఇండిపెండెంట్ గా ఇప్పుడు పోటీ చేసే పరిస్థితి ఉందా? అంటే పరిస్థితులు ఉండొచ్చేమో, ఎవరో తెలుసు. when a leader is potential and capable, when a leader have a trust, you will also maybe అంటే ఇండిపెండెంట్గా బరిలో ఉండాలంటే మటుకు ఒక 3 సంవత్సరాల ముందు నుంచే ట్రాక్ రెడీ చేసుకుని ఉండాలి. కానీ సిద్ధంగా లేరు. మేము అంటే 5 సంవత్సరాలు కూడా అపోజిషన్తోనే ముందుకెళ్దామని డిసైడ్ అయ్యాం.